తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ చర్చనీయాంశంగా మారింది. దీనిపై నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మీనాక్షికి రేవంత్ వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తోంది. అయితే బీజేపీ నియంతృత్వ తీరు వల్లే నామినేషన్ రిజెక్ట్ అయిందని కాంగ్రెస్ చెబుతోంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మీనాక్షికి వెన్నుపోటు పొడిచింది సీఎం రేవంత్ రెడ్డేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎంత దుర్మార్గుడు అంటే సొంత పార్టీలోనే వెన్నుపోటు పొడిచిండు. ఆమె ఒక ఆమె ఉండే పాపం పెద్ద మనిషి మీనాక్షి నటరాజన్ అని, కొద్దిగా నిజాయితీ గల మనిషి, రాహుల్ గాంధీ నమ్మిన బంటు. ఆమెను వీడు లంగున్నాడు, వీడు జర చూడు అని చెప్పి పంపించిండు రాహుల్ గాంధీ. ఆమె కొద్దిగా చూసింది, వీడు భూములు అమ్ముకుంటాడు, కాంట్రాక్ట్లు అమ్ముకుంటాడు, వీడు నిజంగానే లంగున్నాడు అని పోయి రాహుల్ గాంధీకి చెవుదే చెప్పింది. పగబట్టిండు మనోడు. పగబట్టి ఎట్లన్నా చేసి సందు దొరికినప్పుడు చెప్పాలని చెప్పి ఓ దొంగ కేసు పెట్టించిండు హైదరాబాద్లో. ఆమెకు తెలియని కూడా తెలియదు పాపం కేసు ఉందని. ఆమె పోయి ఏం చేసింది, అక్కడెక్కడో మధ్యప్రదేశ్లో ఎలక్షన్, రాజ్యసభ ఎలక్షన్కు నామినేషన్ వేసింది. వీడు ఎంత లంగా అంటే ఆమె మీద పగబట్టిండు కదా, ఈ కేసు ఉన్న విషయం బీజేపీ వాళ్ళకి చెప్పిండు. బీజేపీ వాళ్ళు పోయి ఎలక్షన్ కమిషన్కి షికాయత్ చేసారు. పాపం ఆమెకు రాజ్యసభ రాకుండా చేసిండు ఒక గసంటోడు. అయితే బీజేపీ ఫాసిస్ట్ విధానాలతో మీనాక్షి నామినేషన్ ఆమోదం పొందకుండా చూశారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీజేపీ వ్యవహరించిన తీరు చూస్తుంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేక నియంత దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది అన్నారు. రాజ్యసభకి నామినేషన్ వేసినటువంటి గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారిని పోటీ చేసే దాంట్లోనే వారు ఏదో ఒకటి చూపించి అసలు లేని దాన్ని ఉన్నట్టుగా, ఆ ఉన్న దాని మీద మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తున్నట్టుగా చేశారు. మరి మీ మీద ఎవరికైనా నోటీసు ఇచ్చారా? అప్పుడు ఎఫ్ఐఆర్ కాకుండా అనేది అసలు అక్కడ కాలమే లేదు. ఇది ఎంత దుర్మార్గమైన కేసు అంటే ఎప్పుడో 10 సంవత్సరాల కింద శివకుమార్ రెడ్డి అని డిసిసి ప్రెసిడెంట్ ఉంది, ఆయన మీద ఒక మహిళ లైంగిక వేధింపులని కేసు పెట్టింది. వారు కేసు పెట్టినప్పుడు ఈయన డిసిసి ప్రెసిడెంట్ నేను తీసిచ్చాను. మళ్ళీ 2023లో ఎలక్షన్ వచ్చినప్పుడు ఇతని మీద కేసు ఉంది కాబట్టి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. అయితే వాళ్ళ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో, అదే రకంగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా అవుతున్నారు అక్కడ ప్రాజెక్టు కదా. మరి మీరు ఏం చేస్తారు? తెలంగాణకి మేము గెలిస్తే ఎందుకు గెలుస్తారు? మీరు ఏం చెప్పుకొని గెలుద్దాం అనుకుంటున్నారు? మరోవైపు హామీల అమలును అధికార కాంగ్రెస్ మర్చిపోయింది అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో తిరగకుండా తనను ఎవరు అడ్డుకోలేరు అన్నారు. గ్యారంటీల పేరుతో ప్రకటించారు. మీ నాయకులైనటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో ఊరూరు తిరుగుతూ గ్యారంటీలు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు కదా, ఓట్లు వేయించుకున్నారు కదా. మరి ఆ హామీలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ హామీలకు అమలు చేయకుండా 2.5 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు కదా. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు రాజీనామా చేస్తారు? రేవంత్ రెడ్డి నన్ను అంటున్నాడు, ఆయన తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను రేవంత్ రెడ్డి. ప్రాణాలకు తెగించి కూడా ఈ దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు. నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా? మీకుందా? మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. అటు పేపర్ లీకులతో మోదీ సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది అని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.